అంతే. నియోజకవర్గాన్ని అంటే 30 ఏళ్ళుగా కానీ ఇంకా ఎక్కువైతే కానీ 2 కుటుంబాలే పరిపాలించినాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు అది జరిగిందా జరగలేదు? అది మేము ఆ విషయం లేదు, ఆ విషయంలో మేము మాట్లాడకూడదు. మనం 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 ఎంత ప్రెస్ మీట్ ఎందుకు పిలిచినాము? కోరుకున్నారు కదా, లేదు ఎవరికి చెడు అని మేము చెప్పము, ఎవరికి చెడు అని చెప్పను. ఎందుకు చేస్తాం? మాకు అవసరం లేదు. మా మంచికి మేము రిప్రజెంటేషన్ అడుగుతున్నాం అంతే. మా మంచికి ఏంటి మేము చూపిస్తాం. మాకు ఒక 5 సార్లు ఇస్తే మేము చెప్పకూడదు మేము ఇది చేస్తామని. మాకు ఒక 5 years ఇస్తే లేదు, అది మేము చెప్పలేదు, అది మేము చెప్పదలచలేదు. మేము చేస్తాం, మేము ఇంకా ఇంప్రూవ్. వాళ్ళు కూడా చేసింటారు, వాళ్ళకన్నా ఎక్కువ ఇంప్రూవ్ చేస్తాం. మేము సెల్ఫీ ఎట్లంటే మేము సెల్ఫిష్ లో లేవు. మేము సమాజ సేవ చేస్తాం. మా క్యాస్ట్ లో కూడా మీరు కంపారిజన్ చేయండి. మేము ఇండియాలో 1% ఉంటే మా హాస్పిటల్ ఎన్ని ఉన్నాయి, మా గోశాలలు ఎన్ని ఉన్నాయి, మా చారిటబుల్ ట్రస్టులు ఎన్ని ఉన్నాయి. మీరు ఇండియా లెవెల్లో కంపారిజన్ చేయండి. మా ఆదరణలో కూడా మేము ఐ ఆపరేషన్ కానీ ఇట్లాంటివి కూడా వేల కొద్ది చేపిస్తాం మేము ఆదరణలో కూడా చిన్న చిన్న పిల్లలు అంటే మేము ఈ ప్రెస్ మీటింగ్ చేసి ఈ డెమాన్స్ట్రేషన్ మా దాంట్లో ఉండదు. లోకల్ గా బీజేపీ 2 వర్గాలు ఉన్నాయని చెప్పేసి అందరికి తెలిసిన విషయం. అంటే అది మేము చెప్పి చాలా మంది అంటున్నారు. మరి అవతల వర్గం మీ వర్గానికి ఒకవేళ కేటాయిస్తే చేస్తారని మీరు ఆశిస్తున్నారా? లేదండి, మేము దాంట్లో మా సబ్జెక్ట్ కాదు. మా సమాజం మా మంచికి రిప్రజెంటేషన్ అని కోరుతున్నాం. అది వాళ్ళ పార్టీ విషయం. మా దాంట్లో దండి వేరే పార్టీలో ఉన్నారు. మేము మా పార్టీకి మాకు సంబంధం లేదు. వ్యక్తిగతంగా ప్రకాష్ జైన్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు బీజేపీతో సంబంధం లేదు, వైఎస్ఆర్తో సంబంధం లేదు, టీడీపీతో సంబంధం లేదు. మేము మా తరపున మేము మైనారిటీస్ గా ఉన్నాము. మాకు ప్రకాష్ జైన్కి రిప్రజెంటేషన్ ఇవ్వాలా కూడా మనం కోరుకుందామని చెప్పి, అంటే మనకు వస్తే మన సమాజానికి బాగుంటుందని చెప్పి మనం కోరుకుంటున్నాం అనమాట. ఆ వైరల్ అవుతుంది అంటున్నారు మీరు. మాకు నమ్మకం ఉంది అధిష్టానం మనకు డిక్లేర్ చేస్తుందని చెప్పి ఆధోనికి బీజేపీ. సో ఆ విధంగా మనము ప్రకాష్ అవునండి ఇంకా డిక్లేర్ చేసినారంటే మనకి మీరు చెప్పినట్లు వైరల్ అయింది కాబట్టి మనం ఆ విధంగా అనుకుంటున్నాము. కలవడం జరిగింది, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జైన్ సమాజం తరఫున మనం రిప్రజెంటేటివ్ కోరడం జరిగింది అనమాట. ఇప్పుడు పర్సనల్ గా పార్టీ పరంగా అంటే మన బీజేపీ పార్టీ పరంగా అధిష్టానం ఆధునికి బీజేపీ డిక్లేర్ చేసింది. సో మా కోరడం ఏమంటే ప్రకాష్ జైన్ అన్న గారు గత 40 ఏళ్ళుగా రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో, కరోనా పరిస్థితుల్లో ఎప్పుడన్నా ఉండండి, ఎవరన్నా వచ్చి సేవ చేయాలంటే ముందు అంజులో ఉంటారనమాట. సో మేమంతా మన అంటే ఆల్ ఆధునిలో ఉండే జనాల తరఫున మా పార్టీ తరఫున ఏం కోరడం అంటే ప్రకాష్ జైన్ అన్న గారికి సీట్ ఇస్తే చాలా బాగుంటుందని చెప్పి మనం కోరుతున్నాము. వస్తే అందరికి బాగుంటుంది, ఆధునిక్ కూడా మనం ఇంప్రూవ్ చేసి చూపిస్తామని చెప్పి ఒక హామీ ఇస్తున్నాం అనమాట. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా బీజేపీ టికెట్ కేటాయించలేదు, సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే మీరు ఇట్లాంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి మీడియా మిత్రులకు నా నమస్కారం. గత 40 సంవత్సరాల నుంచి మన ప్రకాష్ జైన్ గారు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజకీయంలో కూడా 40 సంవత్సరాల నుంచి ప్రతి సమాజానికి సేవ చేస్తున్నారు. ఆయన మంచి పట్టణంలో అందరికీ తెలుసు అతను ఏ మంచితనము ఏం చేస్తున్నాడు. అతను సీట్ వచ్చినా రాకపోయినా 40 సంవత్సరాల్లో రాజకీయంలో ఉండి సమాజం సేవ అందరితో కలిసి ఏ మత కులం అనేది లేదు, ఏ మతం కులం లేకుండా భేదాలు లేకుండా ప్రతి దానికి ఏదైనా అట్లా సోషల్ కార్యక్రమం వస్తే ఆయన ఫస్ట్ స్టెప్ లో ఉంటాడు. ఆయన కరోనా పీరియడ్ లో కూడా ఆయన చాలా మంది బీదోళ్ళకి సాయం చేసినారు. మా సమాజం తరఫున కరోనా పీరియడ్ లో 2 months మేము ఈ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ఈవినింగ్ పూట భోజనం ఇచ్చినాం. మా రిక్వెస్ట్ అంటే మేము మైనారిటీ ఉన్నాం. మైనారిటీలో ఇండియాలో మా జైన సమాజం 1%, బిలో దెన్ 1% ఉంది. 33% ఆఫ్ రెవెన్యూ మేము కడుతున్నాము. ఆల్ 100 టాప్ ఇండస్ట్రీస్ లో 33 ఇండస్ట్రీస్ మనవి ఉన్నాయి. మేము అడిగేది అంటే మాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని. ఏ పార్టీ ఉంది, మన పార్టీతో మాకు ఏం సంబంధం లేదు. మేము మంచితనం మా ప్రకాష్ జైన్ గారికి మేము 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఆయన మంచి ఆయన ఈ రాజకీయంలో ఉన్నారు. మా కులం ఎట్లా అంటే ఏ రాజకీయంలో పోయే మనుషులు కాము మేము. ఆయన ప్రకాష్ జైన్ ఎట్లా రాజకీయంలో దిగినారు, రాజకీయం చేస్తున్నారు. అందుకోసం మేము ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ సీట్ మాకు ఇవ్వాలని. లేస్తే ఆ పట్టణం కూడా మాకు పడుతుంది.
పెట్టడం కూడా మాకు గుర్తుంది. ఆయన సేవ చేస్తాం. ఆయన అప్పుడు పాతకాలం 1.5 year ఉన్నాడు. ఆయన 1.5 year ఎమ్మెల్యేగా ఉండి కూడా పనిచేసినారు ఆ కాలంలో. నా దురదృష్టం అది డిజాల్వ్ కావాలి, అసెంబ్లీ డిజాల్వ్ అయినందుకు ముందుకు సాగలేదు అతను. ఇప్పుడు ఆయనకి ఇక్కడ అలయన్స్ లో ఏదో అతని పార్టీకి సీట్ వచ్చింది, అది ఆ సీటు మాకు ఇవ్వాలని వాళ్ళు ఆ పార్టీ వాళ్ళకి మేము కోరుచున్నాము. ధన్యవాదాలు. సార్ మీ పేరు? నేను నరేంద్ర కుమార్ ఆధుని. సార్ ఇప్పుడు మీ సామాజిక వర్గం ఇక్కడ ఆదరణ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉంటాయి సార్ మామూలుగా? మా ఓట్లు అంత కలిసి మేము నార్త్ ఇండియన్ చెప్పండి, నార్త్ ఇండియన్ ఒక 1000 ఓట్స్ ఉన్నాయి మాకు. సార్ నార్త్ ఇండియన్ ఓన్లీ ఆదరణ నియోజకవర్గంలో ఆదరణ నియోజకవర్గంలో మాకు 1000 ఓట్స్ ఉన్నాయి మాకు. 1000 ఓట్స్ ఉన్నాయి. మేము నార్త్ ఇండియన్స్, మేము ఆల్ నార్త్ ఇండియన్స్ అందరూ వచ్చినారు. అంటే మీ దాంట్లో ఎట్లా కులం ఉంటుంది అనుకో, ఇప్పుడు కొంతమంది యాదవులు ఉంటారు, కొంతమంది ఇట్లా ఉంటారు, అట్లే మా రాజస్థాన్లో కూడా కొన్ని కులాలు ఉంటాయి. ఇట్లా ఆ కులాల్లో మాకు 1000 ఓట్లు ఉన్నాయి. మనవి 1000 ఓట్లు ఉన్నాయి. మేమే శాంతిపుత్రం కులం మాది. మేము ఎవరితో కొట్లాడము, ఎవరితో అంటకపోము. మేము అసలు రాజకీయంలో లేవు. మా దాంట్లో ఒక ప్రకాష్ జైన్ మంచి ఒకటే రాజకీయంలో దిగినారు. ఇప్పుడు మేము ఆందోళనలో వచ్చి 2 సంవత్సరాలు అయింది. మా తాతలు వచ్చి ఇక్కడే మేము ఇది చేస్తున్నాము, ఇక్కడ తాతలు వచ్చి చేస్తున్నాము. కానీ మేము ఏ కులాన్ని కూడా మీరు ఎక్కడైనా విచారించుకోండి, ఏ కులంకి ఎవరు తంటకు కూడా మేము పోము. మా కులం వాళ్ళు ఎవరు తంటకు పోరు. మా వ్యాపారము, మా వృత్తి మేము అంతే చేసుకుంటాం. ఈయన ప్రకాష్ జైన్ ఒకటే దీంట్లో దిగినారు. మేము కూడా చిన్న మైనార్టీ ఉన్నాము. ఏపీలో మా సమాజం 16,000 ఉంది. ఆంధ్రలో మొత్తం ఏపీ డివైడ్ కంబైన్డ్ ఏపీలో మేము 16,000 మెంబర్స్ ఓన్లీ జైన్స్. అంటే మేము రిప్రజెంటేషన్ మేము ఎంత ఇస్తున్నాం, రెవెన్యూ మా పర్సెంటేజ్ రెవెన్యూ ఎంత ఉంది, ఆ ప్రకారం ఆ బేస్ మీద కూడా సింగిల్ రిప్రజెంటేషన్ అడుగుతున్నాం మేము వాళ్ళ పార్టీకి. సింగిల్ రిప్రజెంటేషన్ మాకు ఏంటి? ఎందుకంటే మేము కూడా అక్కడ అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా. మా రిప్రజెంటేషన్ పోతే మా సమాజం తరపున, మన ఆదోని తరపున మాట్లాడవచ్చు కదా. అక్కడ ఆ దృష్టి ఆ ఉద్దేశం పూర్వకంగా మేము ఆలోచించి ఆ పార్టీ వాళ్ళకి, ఏ పార్టీలో ఆయన ఉన్నారో ఆ పార్టీ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆయనకి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాల్సిందే అని అడుగుతున్నాం. అంతే మా సమాజం తరఫున అడుగుతున్నాం. ధన్యవాదాలు. సార్ ఇప్పుడు లోకల్ గా బీజేపీ 2 వర్గాలు. अब्दुल रशीद, हम लोग जो है बहुत दिन से जैन सर के साथ में रहते हैं। सार का बिहेवियर कैसा है और समाज सेवा सार के अंदर जो भावना है उसको हम समझते हैं बेहतर तरीके से, क्यों हम लोग हमेशा सार के साथ में रहते हैं। पार्टी अदर क्वेश्चन है, मगर ऐसे इंसान को अगर मौका दिया जाए तो अदोनी टाउन के अंदर बहुत से काम हो सकते हैं। हॉस्पिटलाइज हो या एजुकेशन सेक्टर हो, हर सेक्टर में जो है सार जो है डेवलपमेंट करते हैं। और सार को अगर मौका मिला तो हम लोग सब सार के साथ में रहते हैं। और पूरा जितना मुस्लिम कम्युनिटी के अंदर जो बीजेपी है, ये बहुत दूर रहते हैं बीजेपी से। नहीं, सार को अगर मौका मिला तो हम लोग बराबर जो है सार के साथ में रह के सार को फुल सपोर्ट रहता मुसलमानों की तरफ से। ये मेरा यकीन है और ये मुझे उम्मीद है, क्यों सार के साथ में जो है अंदर में बहुत से लोग जो है ना कनेक्ट है। मुसलमानों के अंदर भी जो है ना बहुत से लोग, आज भी ये लोग ये चाह रहे हैं। अभी मैं थोड़ी देर पहले आ रहा था तो हर आदमी यही कह रहा था, अगर सार को सीट आई तो हमारा वोट सार के लिए है। सार को देखा जाएगा, यहाँ बीजेपी पार्टी को नहीं देखा जाएगा। सार के इमेज को देख के जो है वोट दिया जाएगा अदोनी के अंदर। और अदोनी के अंदर बहुत से ऐसे मुसलमान हैं जो सार के साथ में खड़े हैं और सार के साथ में रहेंगे और सार को जिताने की पूरी कोशिश करेंगे इंशाल्लाह।